విజయసాయి రెడ్డి ఈరోజు లిక్కర్ కుంభకోణంలో నన్నెందుకు అంటున్నారు, నేను ఓన్లీ అప్పు ఇప్పించాను అంతే, అప్పు ఇవ్వలేదు, ఓన్లీ పక్కన నుంచి నప్పు ఇప్పించిన నాకు ఈ పరిస్థితి ఏంటని కూడా ఫీల్ అయ్యాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి వీళ్ళందరినీ అడగాల్సిన ప్రశ్నలు ఇవి. లిక్కర్ కుంభకోణం వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ కూలీ నిజాయితీగా మళ్ళీ బయటకు వచ్చి ఇంకో విషయం ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు ఇలాంటివి జరిగినట్టు కూడా తెలిసి ఉండదు. అరే వా, లోపలేమో బాంబే నుంచి డబ్బులు ఎలా పంపించారన్న డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసిన విజయసాయి రెడ్డి, బయటకు వచ్చి కూలీ మాట్లాడిన విజయసాయి రెడ్డి యజమానికి మాత్రం తెలిసి ఉండదు. కానీ రాష్ట్రంలో 75% దాకా లిక్కరు గవర్నమెంటే ముడుపుల యుద్ధం చేసి లిక్కర్ కుంభకోణం ఒకటి జరిగింది, డబ్బులు దంచుకోవడానికే ఈ యుద్ధం చేశారు, 75% వాళ్ళ ఓన్ డిస్టరీస్కి ఇప్పించారు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాడు. ఎలా చూడాలి ఈ పర్స్పెక్టివ్ని? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, తన ఎగ్జిస్టెన్స్ కోసం తాపత్రయపడుతున్న ఒక వ్యక్తిలా కనిపించాడే తప్ప ఎట్ ద సేమ్ టైం ఇతను కూర్చుని జగన్మోహన్ రెడ్డి చాలా ఇన్నోసెంట్ పర్సన్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడండి. అది జనాలు ఎవరు నమ్మరు. విజయసాయి రెడ్డి, యూఆర్ టూ ఓల్డ్ టు టాక్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ నో. యూఆర్ టూ ఓల్డ్. వెళ్ళిపోయావు ఎప్పుడు పాలిటిక్స్ నుంచి.